Dear students, welcome to ISE. Today's our discussion RRC Group D previous year papers 2018 18th September Shift 1 Mathematics explanation. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడుగున్నారు చూడండి. సో ఇక్కడ సింప్లిఫికేషన్లో మనకు సో బ్రాకెట్లో ఉన్నాయి ముందు కన్క్లూడ్ చేయండి. 136/17 అంటే ఎంత వస్తుందండి? 8 వస్తుంది. 13 టైమ్స్ అండి. సో 17 10 టైమ్స్ అంటే 170. 17 3s are 51. సో 170 ప్లస్ 51 221. ఇక్కడ ఎంత వస్తుందండి మనకు? సో 15 18 వస్తుంది అంటే -18 ఇక్కడ ఎంత వస్తుందమ్మా? సో 60 to 145 అంటే 207 వస్తుందండి. 207 డివిజన్ని నేను మల్టిప్లికేషన్గా రాస్తున్నాను, వచ్చేటువంటి కమింగ్ టర్మ్ని ఇన్వర్స్గా రాస్తున్నాను. ఓకేనమ్మా, డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తాను, ఆ 23ని డినామినేటర్లో రాసుకున్నాను. క్యాన్సిల్ చేయండి అమ్మా. 23 టేబుల్లో 9 టైమ్స్ పోతుందండి, ఎందుకంటే 23 10 టైమ్స్ అంటే 230. 230కి 207 ఎగ్జాక్ట్గా 23 తక్కువ, అందుకని 9 టైమ్స్ పోతుంది. సో ఒకసారి మీరు చూస్తే 89 జాస్ ఎంతమ్మా? 162. సో 162. ఇప్పుడు 162 సబ్ట్రాక్ట్ చేస్తే 38 59 సో 67. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 67. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. In what time can Saloni cover a distance of 450 meters if she runs at a speed of 20 km/h? సలోని 20 కిలోమీటర్ గంటకు వేగంతో పరిగెత్తగా 450 మీటర్ల దూరాన్ని ఎంత సమయంలో పూర్తి చేస్తుంది? ఎంత సమయము అన్నాడు అంటే దేర్ ఆస్కింగ్ కాలము. ఓకేనమ్మా, టైం ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ అండి? 450 మీటర్స్ బై స్పీడ్ ఎంతమ్మా? 20 km/h. దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 5/18తో మల్టిప్లై చేయాలి. సో 25 100 కదా. 100 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోయిద్దామా? 4.5 టైమ్స్ పోయింది. 18 న్యూమరేటర్కి వస్తే ఇంటూ 18 అవుతుంది. చూడమ్మా, 450/100 అంటే 4.5. 18 న్యూమరేటర్కి వస్తుంది, 18 × 4.5. సో 18 4s are 72. 18 halves are 9. 9 + 72 81. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 81 seconds. నెక్స్ట్ అండి, ఏ మర్చెంట్ incurred a loss of 5% by selling a book for 2565 and 25.65. If she sells it for 31.05, find his gain percentage or loss percentage. ఒక పుస్తకాన్ని 25.65 రూపాయలకి అమ్మడం వల్ల 5% నష్టం వచ్చిందండి. అదే పుస్తకాన్ని 31.05కి అమ్మడం వల్ల అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా? వస్తే ఎంత శాతం వస్తుంది? ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయండి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. అడిగింది శాతం కాబట్టి నేనేమనుకుంటున్నానంటే దాన్ని 2565 అనుకుంటాను. 2565 అనుకుంటాను, నష్టం ఏం లేదండి. 2 డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 2565కి అమ్మడం వల్ల 5% నష్టం వచ్చింది. నష్టం వచ్చిందంటే ఆ 5%ని 100% నుంచి తీసేయాలి. అంటే 5% నష్టం వచ్చిందంటే మనం దానికి దేనికి సమానం చేయాలమ్మా? 95% సమానం చేయాలి. ఎందుకు సార్ 95 రాస్తారంటే కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది, 5% నష్టం కాబట్టి 95% ఆఫ్ సిపి, కొన్న వెలలో 95%. ఇప్పుడు మనకు అదే వస్తువుని 3105కి అమ్మడం వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఇక్కడ వచ్చే వాల్యూ 100 కన్నా ఎక్కువ వస్తే లాభం వచ్చినట్టు, 100 కన్నా తక్కువ వస్తే నష్టం వచ్చినట్టు. ఇప్పుడు 95 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోయిద్దామా? సో 95 టేబుల్లో సో 2 టైమ్స్ పోయింది కదా. 95 2 టైమ్స్ 190, 66 ఉంటుంది, 665 ఉంటుంది. అంటే ఎన్ని టైమ్స్ పోద్దామా? 7 టైమ్స్ పోయింది. ఓకేనమ్మా, 7 టైమ్స్ పోయింది. ఎస్, 27 టైమ్స్ పోతుంది. అది 27 టైమ్స్ పోతుందంటే సో ఇది 25తో డివైడ్ అవుతుంది. మీరు క్రాస్ మల్టిప్లై చేసిన అదే వస్తుందండి. 25తో ఎన్ని టైమ్స్ పోయిద్దామో 1 జార్ పోతుంది. 25 అంటే 60 ఉంటుంది. సో 60 ఉంటుందమ్మా ఇక్కడ. 25 1 జార్స్ 25. సో 25 అంటే 27 కదా. ఎస్, 27 1 జార్స్ 27, రిమైండర్ ఇస్ 40 అంటే మళ్ళా సో 1 టైమే పోతుంది. సో 27 1 జార్స్ 27, రిమైండర్ ఇస్ వాట్? 13 135. 27 5 జార్స్ 135. 27 5 జార్ 25 జార్స్ 100, 7 5 జార్స్ 35, 35 + 100 115. సో మొత్తం ఎంత వస్తుందండి మనకు? 115% వస్తుంది. ఓకేనమ్మా, 27 ఎగ్జాక్ట్గా 115 టైమ్స్ పోతుంది. అంటే 115% వస్తుంది అంటే దాంట్లో 100% ఏముంటుంది? కొన్న విలువ ఉంటుంది. రిమైనింగ్ 15% ఏముంటుందండి? లాభం ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15% గెయిన్. 15% గెయిన్. సో ఇక్కడ మల్టిప్లై చేశాను ఇలా ఈ డైరెక్షన్లో డివైడ్ చేశాను. 27 1 జార్స్ 27 పోతే 40 ఉంటుంది. 27 1 జార్స్ 27,
సో పోతే 13 ఉంటుంది, 135, 27, 5 times 135. 115%లో కొన్న విలువ 100% ఉంటుంది, లాభ శాతం 15% ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. When the following decimals are arranging in a ascending order, so what decimal number should be in the middle? సో ఇచ్చినటువంటి ఈ యొక్క అన్నిటిని కూడా మనము ఆరోహణ క్రమంలో అమరుస్తున్నట్లయితే, అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి అమర్చినట్లయితే మధ్యలో వచ్చేటువంటి దశాంశ సంఖ్య ఏంటి? చూడమ్మా, చిన్న వాల్యూ అన్నాడు, ఉన్నట్లో చిన్న వాల్యూ ఏంటండి? సో 0.65. ఇది ఫస్ట్ రాయాలి. ఓకేనమ్మా. ఇక సెకండ్ ఏం రాయగలుగుతాం? 0.8ని సెకండ్ రాయగలుగుతాం. ఓకేనమ్మా. థర్డ్ ఏం రాయగలుగుతామమ్మా? 5.74. ఫోర్త్ ఏం రాయగలుగుతామండి? ఇది ఫోర్త్. ఫిఫ్త్ ఏం రాయగలుగుతామమ్మా? ఇది ఫిఫ్త్. అంటే ఇది ఫస్ట్లో రాయాలి, ఇది సెకండ్లో రాయాలి, థర్డ్ రాయాలి, ఇది ఫోర్త్ రాయాలి, ఫిఫ్త్ రాయాలి. ఓకేనా? మళ్ళీ రాసుకుని అనవసరం టైం వేస్ట్ అవుతుంది. ఓకేనమ్మా. చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 కదా, మిడిల్ అంటే ఏ నెంబర్ అవుతుందంటే థర్డ్ నెంబర్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 5లో మిడిల్ నెంబర్ ఏంటమ్మా? 3. సో 3 దేనికి ఉందమ్మా? 5.74. అంటే మిడిల్ నెంబర్ ఏంటమ్మా? 5.74. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అండి. సో ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే చూడమ్మా, a³ + b³ + c³ + 3abc = 0 ఈ ఫార్మేట్లో ఉందండి. ఓకేనమ్మా. ఇక్కడ a = 0.98, b = 0.02, c = -1. c వాట్ అమ్మా? 1. c వాట్? 1. ఓకేనమ్మా. c -1 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చూడమ్మా, a³ + b³ - c³ -c³ అంటే సో ఇక్కడ -1³ అంటే -1 కదా. సో యాక్చువల్గా మనకు -3abc వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. అలా క్లియర్ అండి. అదే సో ఇక్కడ మనకు 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ ఎంటైర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? ఈ ఎంటైర్ వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోతుందమ్మా? 0కి ఈక్వల్ అయిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ a + b + c = 0, దిస్ ఎంటైర్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 0. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ ఎంటైర్ వాల్యూ కూడా 0కి ఈక్వల్ అవుతుంది. sin² 60 అండి. sin 60 అంటే ఎంతమ్మా? √3/2. సో √3/2 హోల్ స్క్వేర్ అండి. √3/2 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా. సో cos 30 అండి. cos 30 అన్నా కూడా √3/2 అండి. అంటే √3/2 హోల్ స్క్వేర్. cot 45 అంటే 1 అండి. 1² అంటే 1 + secant² 60 అండి. secant 60 అంటే ఎంత? cos 60 అంటే ఎంత? 1/2. secant 60 అంటే 2. 2² అంటే 4. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుందండి? 4 వస్తుందండి. ఎల్సిఎం 4 వస్తుంది. ఎందుకంటే √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 వస్తుంది. అంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది. మొత్తం ఎంతమ్మా? 26/4. 16, 20, 23, 26. 26/4 అంటే 13/2. సో దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు వాట్ అమ్మా? 13/2. నెక్స్ట్ అండి. సో రీడ్ ద గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏమడిగానండి ఇక్కడ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అసలు మనం చూస్తూనే చెప్పవచ్చు, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఏ ఈక్వేషన్లో ఉంది? ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేస్తేనే మనం ఆన్సర్ చెప్పగలం. అసలు రెండో ఈక్వేషన్ యూజ్ చేస్తే మనం ఆన్సర్ చెప్పగలమా? ఇక్కడ రెండో ఈక్వేషన్లో ఎక్స్ అనే వేరియబుల్ ఉందా? ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడుంది? ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. అంటే ఫస్ట్ వన్ యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలం. అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలం. ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్. అసలు రెండుతో సంబంధమే లేదు, 1 మాత్రమే సరిపోతుంది. ఓకేనమ్మా. 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం, 1 మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలం. A train crossed 110 meters long platform in 13.5 seconds and 205 meters long platform in 18.25 seconds. What was the speed of the train? ఒక రైలు 110 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను, ఓకేనమ్మా, అదేవిధంగా 205 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ దాటుతుంది. చూడమ్మ, ఒక రైలు అన్నాడు అంటే ఒకే రైలు ఒకసారేమో ఈ ప్లాట్ఫామ్ దాటింది, మరొకసారేమో 205 మీటర్ల ప్లాట్ఫామ్ దాటింది. 2 సార్లు కూడా ఒకే రైలు, అంటే రైలు పొడవు తటస్థమే అక్కడ. మరి ఎందుకు మొదటి ప్లాట్ఫామ్ దాటినప్పుడు 13.5 సెకండ్స్ పట్టింది, రెండో ప్లాట్ఫామ్ దాటినప్పుడు 18.25 సెకండ్స్ పట్టిందంటే ఆ ప్లాట్ఫాముల లెంత్లో డిఫరెన్స్ వల్లే. ఎంత ఎక్కువ సమయం పట్టిందండి? 13.5కి 18.25కి డిఫరెన్స్ ఎంతమ్మా? సో డిఫరెన్స్ ఎంత అంటే 4.75. ఎంతమ్మా? 4.75 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. ఎన్ని సెకండ్స్ ఎక్స్ట్రా పట్టిందండి? 4.75 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. 4.75 సెకండ్స్ ఎందుకు ఎక్స్ట్రా పట్టిందా అంటే
మొదటి ప్లాట్ఫామ్ ఏమో 110 మీటర్లే, రెండో ప్లాట్ఫామ్ 205 మీటర్స్. అంటే ఎన్ని మీటర్స్ ఎక్స్ట్రా ఉందండి? ఎన్ని మీటర్స్ ఎక్స్ట్రా ఉంది? 95 మీటర్స్ ఎక్స్ట్రా ఉంది. అంటే 95 మీటర్స్ ఎక్స్ట్రా ఉండడం వల్లే కదా ఈ 4.5 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది, ఈ 4.75 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. 95 మీటర్స్ ఎక్స్ట్రా ఉండబట్టే కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే 95 మీటర్స్ వెళ్ళడానికి ట్రైన్కి 4.75 సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒక సెకండ్కి ఎంత తెలిస్తే మనకు వేగం వస్తుంది. ఒక సెకండ్కి ఎంత అంటే మనకి ఏమొస్తుందమ్మా? 4.75 ఇంటూ 95. కానీ కిలోమీటర్ పర్ అవర్లో అది అడిగింది ఆప్షన్స్. అంటే ఇంటూ ఏం చేస్తామంటే 18/5 చేస్తాం. 18/5 చూడండి. ఒకసారి గేమ్ చూస్తే 5 4s 20, 5.75 టైమ్స్ అండి. 575 టైమ్స్ ఎంత? 375. అంటే 3.75. 3.75 అంటే ఎంత వస్తుందండి? 23.75 వస్తుంది. 23.75 వస్తుంది. ఓకేనమ్మా, 23.75 వస్తుంది. సో 23.75 1s are 23.75 4 times. 23 4s are 92. 4 into 0.75 3 plus 92 95. So 18 4s are ఎంతమ్మా? 72. Therefore speed of the train is 72 km/h. 72 km/h. Option A is the right answer. A cistern can be filled by two pipes A and B in 4 hours 6 hours respectively. When it full, tank be emptied by third pipe C in 8 hours. If all taps are turned on at the same time, the cistern be filled in how many hours? చూడమ్మా, AB అనే రెండు ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయండి. A అనేది 4 hours అండి, ఇది ఫిల్లింగ్ అమ్మా. సో B అనేది 6 hours, ఇది కూడా ఫిల్లింగే. కానీ C అనేది ఖాళీ చేసేదమ్మా. C అనేది ఖాళీ చేసేది. సో ఎంతమ్మా? C ఖాళీ చేసేది 8 గంటలు. సో C అనేది ఏంటంటే 8 గంటలు. C అనేది ఏంటమ్మా? 8 గంటలు. సో ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? LCM చేయాలి. సో LCM ఎంత అండి? 4 చేయక్కర్లేదు. 6 8 6 8 LCM ఎంతమ్మా? 24. అంటే ట్యాంక్ కెపాసిటీ 24 అండి. 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 6 టైమ్స్ పోతుంది. అంటే A ద్వారా 6 లీటర్స్ వస్తున్నాయి. 6 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్. అంటే B ద్వారా 4 లీటర్స్ వస్తున్నాయి. C ద్వారా 3 లీటర్స్ పోతున్నాయండి. 8 3s are 24. ఇప్పుడు అన్ని కుళాయిలు ఒకే సమయంలో తెరిస్తే, 3 కుళాయిలను ఒకే సమయంలో తెరిస్తే ఎన్ని వస్తున్నాయి? 10 వస్తున్నాయి అమ్మా. ఎన్ని పోతున్నాయి? 3 ఖాళీ చేస్తుంది. అంటే 10 వస్తున్నాయి, 3 పోతున్నాయండి. అంటే మొత్తం 24 నింపడానికి 1 అవర్కి ఎన్ని వస్తున్నాయమ్మా? 7 వస్తున్నాయి. 10 వస్తున్నాయి కానీ ట్యాంక్లో చూస్తే 7 ఉంటున్నాయి, ఎందుకంటే 3 లీటర్లు బయటికి పోతున్నాయి. సో 24/7 అంటే, సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదమ్మా. 24/7 డైరెక్ట్గా ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగాడండి. చూడండి ఒకసారికి మీరు చూస్తే ఇక్కడ 4 ఉంది. 4 + 4 అంటే ఎంత? 8. 8 + 4 అంటే ఎంత? 8 + 4 అంటే 12. 12 + 4 అంటే ఎంత? 16. 16 + 4 అంటే ఎంత? 20. ఆ 20కి ఈ 20 క్యాన్సిల్ అయిపోయింది. ప్రతి దాంట్లో 4 తీసుకున్నాను, ఆ 20 క్యాన్సిల్ చేశాను. ఇంకేముంటుందండి? ఇక్కడ 440 ఉంటుంది, ఇక్కడ 40 ఉంటుంది, 480 ఉంటుంది. అంటే మన ఆన్సర్ 480 పాయింట్ సంథింగ్ ఉండాలి. ఇంకా మిగతా ఏమైనా డెసిమల్సే కదా. 480 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆన్సర్ ఏముందండి? ఒకటే ఉంది. అంతేగాని సో అన్నిటిని సర్కట్ చేయకూడదు. ఓకేనమ్మా. నెక్స్ట్ అండి, సో క్వశ్చన్ నెంబర్ కింద మీరు చూసినట్లయితే 31 అండి. ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 44 kilometers ఇన్ by using 2 3/4 liters of petrol. What distance can the car cover using 1 liter of petrol? సో 2 3/4 లీటర్ల పెట్రోల్ ఉపయోగించి 44 కిలోమీటర్ దూరం ప్రయాణించింది. 1 లీటర్ పెట్రోల్ ఉపయోగించి కారు ఎంత దూరం ప్రయాణించగలదు? సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో 2 3/4 అంటే ఎంత? 8 4 8 8 + 3 11. అంటే 11/4. 11/4 లీటర్ల పెట్రోల్ యూజ్ చేసి 44 కిలోమీటర్లు వెళ్ళిందండి. 44 కిలోమీటర్లు. సో మనకు కావాల్సిన 1 లీటర్ పెట్రోల్ యూజ్ చేసి ఎన్ని కిలోమీటర్లు? సో 11వ టేబుల్ ఎన్నిసార్లు పోతుందమ్మా? 4 సార్లు పోతుంది. అప్పుడు ఈ 4 కూడా అవతలపోతే 1 లీటర్ పెట్రోల్ యూజ్ చేసి 4 4 ఎంత అండి? 16. అంటే 1 లీటర్ పెట్రోల్ యూజ్ చేసి ఎన్ని కిలోమీటర్ కారు ముందుకు వెళ్తుందండి? 16 కిలోమీటర్లు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 15 boys earn 750 rupees in 5 days, then how much money 25 boys will earn in 6 days? 5 రోజుల్లో 15 మంది బాలురు 750 రూపాయలు సంపాదిస్తే 6 రోజుల్లో 25 మంది బాలురు ఎంత డబ్బు సంపాదిస్తారు? చూడమ్మా, మీ అందరు కూడా చెప్పున్నాను, యూనిటరీ మెథడ్ చెప్పున్నాను. ఏకవస్తు మార్గం. m1 d1/w1 ఈజ్ ఈక్వల్ టు, సో m2 d2/w2, m2 d2/w2, సో m2 d2/w2. ఓకేనమ్మా, m2 d2/w2. సో m1 అంటే ఎంత ఇక్కడ?
15 మంది బాలురు. 15 మంది ఎన్ని రోజుల్లో అండి? 5 రోజుల్లో. ఎంత ఎర్న్ చేశారమ్మా? 750 రూపీస్. అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా? 6 రోజుల్లో 25 మంది. 6 రోజుల్లో 25 మంది. సో ఎంత ఎర్న్ చేస్తారు? W2 అంటే మనీ లేదా పని. మనీ లేదా పని. చూడమ్మా, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా అందరు కూడా. 15 5 are 75. 75 క్యాన్సిల్ అవుతుంది. అంటే W2 ఈజ్ ఈక్వల్ టు 25 into 6 అంటే 150. 150 into 10, సో 1500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో నెక్స్ట్ అమ్మా, లత మేక్స్ 20 kg పన్నీర్ at home and sells it every morning. From 1 liter of milk, she makes 200 grams of paneer. The cost of liter of milk is 40 rupees. How much money does she spend in procuring milk every day? So procuring పన్నీర్ ఎవ్రీడే. చూడమ్మా, లత ఇంట్లో 20 కిలోల పన్నీర్ తయారు చేస్తుందండి. ప్రతిరోజు 20 కిలోల పన్నీర్ తయారు చేస్తుంది. 1 లీటర్ పాలతో 200 గ్రాములు పన్నీర్ తయారు చేయగలదు. అయితే 1 లీటర్ 40 రూపాయలు అయితే రోజు ఆమె ఎంత ఖర్చు పెడుతుంది? ఇప్పుడు చూడండి, 1 లీటర్ పాలు తీసుకుంటే ఎన్ని గ్రాములు వస్తుందండి? 1 లీటర్ పాలు తీసుకుంటే ఎన్ని గ్రాముల పన్నీర్ వస్తుంది? 200 గ్రామ్స్ వస్తుంది. అంటే 1 లీటర్కి 200 గ్రామ్స్ అండి. 1 లీటర్కి ఎంతమ్మా? 200 గ్రామ్స్. అప్పుడు మనకు 1 కేజీ పన్నీర్ కావాలంటే ఎంత రావాలి చెప్పండి? 1 కేజీ పన్నీర్ కావాలంటే ఎంత కావాలి? 5 లీటర్ల పాలు కావాలి. 1 కేజీకి 5 లీటర్ల పాలు కావాలన్నప్పుడు 20 కేజీలకి 100 లీటర్ల పాలు కావాలి. 1 లీటర్ 40 రూపాయలు. 100 లీటర్లు అంటే 100 × 40 4000. 100 × 40 ఎంతమ్మా? 4000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4000. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు కావాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 20 కేజీలు కదా, కేజీకి ఎంతమ్మా? సో 200 గ్రాములు నేను 0.2 కేజీ అని రాయొచ్చు కదా, 0.2 కేజీ. ఓకేనమ్మా. సో ఇంటూ ప్రతి లీటర్ ఎంతమ్మా? 40 రూపీస్. సో 0.2 ఎన్ని టైమ్స్ అమ్మా? 0.2 ఎన్ని టైమ్స్ పోతున్నాం ఇది? సో 10 టైమ్స్ కదా, అంటే 100 టైమ్స్ పోతుంది. 100 × 40 అంటే 4000. ఓకేనండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 1 లీటర్ పాల నుంచి 200 గ్రాములు అంటే 1 కేజీ పన్నీర్ని ప్రిపేర్ చేయాలి అంటే మనకు 5 లీటర్ల పాలు కావాలి. 1 కేజీకి 5 లీటర్లు అంటే 20 కేజీలకు 100 లీటర్ల పాలు కావాలి. 1 లీటర్ 40 రూపాయలు కాబట్టి 100 లీటర్లు 100 × 40 రూపాయలు 4000 రూపాయలు. నెక్స్ట్ అండి, ఆల్ఫా అండ్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - x - 1 = 0. దెన్ ద ఈక్వేషన్ వేర్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా. సో ఆల్ఫా బీటా అనేది రూట్స్ అండి, మూలాలండి. సో దీనికి మూలాలు ఏమని చెప్పొచ్చమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమని చెప్పొచ్చు మనం? సో -b/a. -b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి, 1 వస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఏం చెప్పొచ్చండి? -c/a. c/a అంటే ఏమొస్తుందండి? -1 వస్తుంది. c/a అంటే ఏమొస్తుందండి? -1 వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్ఫా బై బీటా, బీటా బై ఆల్ఫాని యూజ్ చేసి మనకు సమీకరణం కావాలి. అంటే x² మైనస్ ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా. ఓకేనమ్మా. అప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 వస్తుందండి, = 0. ఇప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటా బై ఇక్కడ ఎంతమ్మా? α² బై β² వస్తుంది కదా, x² మైనస్ α² ప్లస్ β² బై ఆల్ఫా బీటా ప్లస్ 1 = 0. ఇప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటా = 1 కదా, దీని స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుందండి? α² ప్లస్ β². సో ప్లస్ 2 ఆల్ఫా బీటా వస్తుంది. అది అవతలకి పోతే ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. +1 - 2 ఆల్ఫా బీటా. 2 ఆల్ఫా బీటా అంటే ఎంత? -1. అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి. 2 + 1 3 అవుతుంది. సో మనకు α² ప్లస్ β² వాల్యూ ఏమవుతుందమ్మా? 3 అవుతుంది. చూడమ్మా, 3 అవుతుంది. అప్పుడు x² మైనస్ 3 బై ఆల్ఫా బీటా అంటే ఎంత? -1. అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ప్లస్ 3x. ఇది x వస్తుందండి, x ఇక్కడ కూడా x వస్తుంది, ప్లస్ 1 = 0. సో ఈ ఫార్మేట్లో ఉన్నటువంటి సమీకరణం ఏంటమ్మా? x² + 3x + 1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక సమీకరణాన్ని మూలాలు తెలిస్తే సమీకరణాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్ నోట్ చేసుకున్నామా? సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ = 0. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ = 0. అలా క్లియర్ అండి. నెక్స్ట్ అండి, చూస్ ద మిస్సింగ్ డిజిట్ x ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ ఫర్ ద నెంబర్ 987x54 సో దట్ ద నెంబర్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 6. 6 ద్వారా పూర్తిగా విభజించబడాలి.
6 ద్వారా పోవాలంటే అది 2వ టేబుల్తో పోవాలి, 3వ టేబుల్తో పోవాలి. ఏదైనా ఒక సంఖ్య 6తో పోతుందంటే 2తో పోవాలి, 3తో పోవాలి. 2కి ఏంటమ్మా డివిజిబిలిటీ రూలు? చివరి అంకె లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా 2 టేబుల్తో పోతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మనకు కావాల్సిన 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? 3కి బాధ్యత నియమం ఏంటి? సో ఇండివిజువల్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో అంకెల మొత్తం కింద 3తో కింద నిశేషంగా భాగించబడుతుంటే ఖచ్చితంగా అది ఎంటైర్ నెంబర్ అనేది 3తో పోతుంది. సో 3తో పోవాలి అంటే డిజిట్స్ని సమ్ చేయండి అమ్మా. 9, 8, 17, 17, 7, 24, 24, 5, సో 29, 29 + 4 33, అంటే 33 + x, ఇది 3 టేబుల్లో పోవాలి. 33 పోతుంది అంటే x ప్లస్లో మినిమం ఏం పెట్టుకోవాలి? మినిమం 3 పెట్టుకుంటే 33 తర్వాత 3 × 36, అంటే x ప్లస్లో 3 ప్లేస్ చేస్తే 36 అవుతుంది. 36 అనేది 3 టేబుల్లో పోతుంది. అలా క్లియర్ అండి. అంటే x ప్లస్లో ఏ వాల్యూని ప్లేస్ చేయాలి? మనం 3 వాల్యూని ప్లేస్ చేయాలి. ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 8% and 12% రెస్పెక్టివ్లీ, వాట్ పర్సెంట్ డస్ చేంజ్ ఇన్ ద ఏరియా? సో దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు ఎడల్పులు 8%, 12% వరుసగా పెరిగినట్లయితే సో వైశాల్యంలో మార్పు శాతం ఎంత? సో దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటమ్మో? పొడవు ఇంటూ వెడల్పు. మీకు వైశాల్యం ఎంతో తెలుసా అండి? తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నాను. సో పొడవు ఎంత పెరిగిందండి? 8% పెరిగింది. 100 మీద 8% అంటే 8 అండి. ఇప్పుడు 108 అవుతుంది. వెడల్పు ఎంత పెరిగిందండి? 12% పెరిగింది. 12%. 10% అంటే ఎంతమ్మా? 10.8. 10% అంటే ఎంత? 10.8. సో 2% అంటే ఎంత? 2.16. అంటే యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 12.96 యాడ్ అవుతుంది. సో 12.96 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? సో 120.96 వస్తుంది. ఎంతమ్మా? 120.96 అవుతుంది. అంటే మనం 100 అనుకుంటే సో 100 అనుకుంటే 120.96 అవుతుంది. అంటే ఎంత పెరిగింది? 20.96 పెరిగింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఇలా పూర్తిగా చేయక్కర్లేదండి. ఇక్కడ వరకు చేయగానే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 2 కనిపిస్తుంది, ఇక్కడ 8 కనిపిస్తుంది. 2 8 ఎంత? 96, అంటే 6. అంటే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. 6తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. 6తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. సో అదే మీ ఆన్సర్ చెప్పొచ్చు. అలా పూర్తిగా చేయక్కర్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పూర్తిగా చేయక్కర్లేదు. దెర్ ఆర్ 4 నెంబర్స్ ఇన్ ఎ సెట్. ద మీన్ ఆఫ్ ద 3 స్మాలెస్ట్ నెంబర్స్ ఈజ్ 9, వేర్ యాజ్ ద మీన్ ఆఫ్ ద 3 లార్జెస్ట్ నెంబర్స్ ఈజ్ వాట్? 11. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద డేటా సెట్? ఒక సమితిలో 4 అంకెలు ఉన్నాయి. 3 చిన్న అంకెల సగటు 9గా ఉంటుంది. అలాగే 3 పెద్ద సంఖ్యల సగటు 11గా ఉంటుంది. అయితే ఆ దత్తాంశ సమితి యొక్క పరిధి ఏమిటి? సో మొదటి 3 యొక్క సగటు 9 అండి. సగటు 9. ఓకేనమ్మా. సగటు 9 అంటే సో మొత్తం ఎంత అవుతుందండి? 27 అవుతుంది. చివరి 3 చూస్తే ఇది ఫస్ట్ 3 అండి. ఇదేంటమ్మా? ఫస్ట్ 3. చివరి 3 చూస్తే ఏంటమ్మా? 11 సగటు. 11 సగటు అంటే మొత్తం ఎంత అవుతుంది? 33 అవుతుంది. 33 అవుతుంది. లాస్ట్ 3 చూస్తే అంటే పరిధి ఎంత ఉందమ్మా? 33కి 27కి. సో ఆ రేంజ్ ఎంత ఉందంటే 6 ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. సో హియర్ బార్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ కన్క్లూడ్ చేయండి. 25 - 30 -5. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? +5 అవుతుంది. అంటే 27 + 5 32. 24 - 32 -8. సో -8. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో +8 23 31. సో 22 - 31. 22 - 31 is what? -9. So your answer is what? Option C. In a class there are 9 boys and some girls. In a test the mean score obtained by the boys was 13 while that obtained by the girls was 15. If the overall average was 14.28, what was the total number of students in the class? 9 మంది అబ్బాయిలు ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో తెలియదు. అబ్బాయిల సగటు మార్కులు 13, అమ్మాయిల సగటు మార్కులు 15. క్లాస్ మొత్తం ఏం చూస్తే 14.28. అయితే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అడుగుతున్నారు. అమ్మాయిలు కాదు, మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అడుగుతున్నారు. సో సింపుల్ క్వశ్చన్ అండి. మిక్చర్ సరళిగేషన్ ద్వారా చేయొచ్చు. అబ్బాయిల సగటు 13, అమ్మాయిల సగటు 15. మొత్తం ఏం చూస్తే 14.28. మొత్తం మీద చూస్తే 14.28. సో ఇక్కడ డిఫరెన్స్ చూడమ్మా, 15కి 14.28కి డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ మనకు? సో 5.72 వస్తుంది. ఎంతమ్మా? 5.72 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? సారీ 0.72 వస్తుంది డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? 0.72 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? సో 1.28 వస్తుంది డిఫరెన్స్. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 1.28 వస్తుంది. సో ఒకసారి మీరు చూస్తే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. చూడమ్మా, 8 9s are
డెసిమల్స్ ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి. సో 8 1s are 8 6s. ఓకేనమ్మా, 8 16 times 128. సో ఇక్కడ మనకు 9 16 అండి. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. అంటే 9 భాగాలు అంటే 9 అండి. మొత్తం ఎన్ని భాగాలు అంటే 25 భాగాలు. 25 భాగాలు అన్నప్పుడు 25. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 25. సో 9 భాగాలు 9 అబ్బాయిలు అయినప్పుడు 25 భాగాలు 25 మంది విద్యార్థులు అవుతారు. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? మొత్తం క్లాస్లో 25 మంది విద్యార్థులు ఉన్నారు. నెక్స్ట్ అండి, 686 రూపాయలు. ఓకేనమ్మా, ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts ఇన్ ప్రొపోర్షన్స్ 1/2 2/3 3/4. దెన్ ఫైండ్ ద ఫస్ట్ పార్ట్. 686 రూపాయలను 4 భాగాలుగా సో విభజించినట్లయితే మొదటి వాళ్ళ వాటా ఎంత? ఇక్కడ 2 3 కసాగి ఎంతమ్మా? 6. ప్రతి దాన్ని కూడా 6తో గుణించండి. 6తో గుణిస్తే 1/2 ఇంటూ 6 అంటే 3 వస్తుంది. 2/3 ఇంటూ 6 అంటే 3 రోజులు 2 రోజులు 4. 6తో గుణించమని చెప్తున్నాను. 3 6 18. 6తో గుణించమని చెప్తున్నాను. 6 4 24. మొత్తం యాడ్ చేయండి అమ్మా. 3 + 4 7 25 49. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 49 parts. సో 49 parts ఇస్ నథింగ్ బట్ 686. 686 ఎన్ని టైమ్స్ పోతుందండి? 14 times పోతుందండి. ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 14 times పోతుంది. ఎందుకంటే 1450 times అంటే 700. ఇది 700కి 14 తక్కువ. 14 1s are 14. ఎగ్జాక్ట్గా 14 times పోతుంది. అడిగింది ఏంటమ్మా? ఫస్ట్ పార్ట్ కదా, మొదటి భాగం కదా, అంటే 3 భాగాలు. సో 3 × 14. 3 × 14 అంటే ఎంతమ్మా? 42. సో 14 మూల 42. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 50,000 at 12% per annum for 6 months కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, త్రైమాసికంగా. ఓకేనమ్మా, త్రైమాసికంగా. క్వార్టర్లీ అంటే మనం వడ్డీ రేట్ని సో బై 4 చేయాలి. వడ్డీ రేట్ని ఏం చేయాలి? బై 4 చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు వడ్డీ రేటు అనేది సంవత్సరానికి లెక్కెడతాం, 1 yearకి లెక్కెడతాం. సో మనకు సంవత్సరానికి 4 త్రైమాసికాలు ఉంటాయి. ఒక త్రైమాసికం అంటే 3 నెలలు, 4 త్రైమాసికాలు ఉంటాయి. కాబట్టి మనం వడ్డీ రేట్ను బై 4 చేయాలి. వడ్డీ రేట్ను మనం ఏం చేయాలి? బై 4 చేయాలి. అంటే వడ్డీ రేట్ ఎంత వస్తుందండి? 3% వస్తుంది. ఇప్పుడు 6 నెలల కాలంలో ఎన్ని త్రైమాసికాలు ఉంటాయి? 2 ఉంటాయి. అంటే 2 cycles వేయాలి. మొదటగా మొదటి త్రైమాసికానికి 1% అంటే ఎంతమ్మా? 500. 1% అంటే ఎంత? 500. 3% అంటే 1500. ఇది మొదటి త్రైమాసికం వడ్డీ. ఇది మొదటి త్రైమాసికం వడ్డీ. రెండో త్రైమాసికం వడ్డీని ఎలా కనుక్కుంటాం? మొదటి త్రైమాసికం వడ్డీ ప్లస్ దీని మీద మళ్ళా వడ్డీ, దీని మీద మళ్ళా 3%. 1% అంటే 15. 3% అంటే ఎంత? 45. చూడమ్మా, ఇది మొదటి 3 నెలలకి, ఇది తర్వాత 3 నెలలకి. మొత్తం మీద 3045 రూపాయలు. 3045 రూపాయలు అనేది 6 నెలలకి చక్రవడ్డీ. సో మనకి ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చున్నాడండి. టోటల్ ఏరియా టీ కల్టివేషన్ ఆఫ్ 3 states ఇచ్చున్నాడు. ఓకేనమ్మా, చూద్దాము. సో తమిళనాడు ఇచ్చున్నాడు, వెస్ట్ బెంగాల్ ఇచ్చున్నాడు, అస్సాం ఇచ్చున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, సో ఏరియా కల్టివేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ కల్టివేటెడ్ ఇన్ తమిళనాడు? పశ్చిమ బెంగాల్లో సాగు చేయబడ్డ భూమి వైశాల్యం తమిళనాడు సాగు భూమి వైశాల్యం కన్నా ఎంత శాతం ఎక్కువగా ఉంది? చూడమ్మా, దేంతో కంపేర్ చేస్తున్నాడు? తమిళనాడుతో కంపేర్ చేస్తున్నాడు. దేంతో కంపేర్ చేస్తున్నాడు? తమిళనాడుతో కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి సో ఎప్పుడు కూడా ఎవరితో అయితే కంపేర్ చేస్తామో వాళ్ళని డినామినేటర్లు పెట్టుకోవాలి. తమిళనాడుతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి 16ని డినామినేటర్లు పెట్టా. తమిళనాడు ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? వెస్ట్ బెంగాల్తో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఎంత ఎక్కువ అమ్మా? వెస్ట్ బెంగాల్ అనేది తమిళనాడు కన్నా ఎంత ఎక్కువ? 6 ఎక్కువ. సో 6/16 × 100 అమ్మ. 16/16ని 6/16ని 3/8 రాయొచ్చా? 2తో క్యాన్సిల్ చేస్తే 3/8 వస్తుందా రాదా? మీకు 1/8 అంటే 12.5%. 3/8 అంటే 37.5%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఇక్కడ ద గివెన్ పై చార్ట్ షోస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఈజ్ 12,40,000. ఓకేనమ్మా, అంటే ఈ క్వశ్చన్ కూడా మనం సో ప్రీవియస్ షిఫ్ట్స్లో రిపీట్ అయిందండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, సో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సేమ్ మనకు ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో వచ్చింది మనకు ప్రీవియస్ షిఫ్ట్లో. సో అక్కడ కాబట్టి ఎల్ఎంఎన్ అడిగాడు, ఈసారి డిఈఎఫ్ అడుగుతున్నాడు. చూడమ్మా, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ డిఈఎఫ్? సో డిఎఫ్ ఎంత శాతం అమ్మా? 5%. మొత్తం ఎంతమ్మా? సో మొత్తం ఎంత? 12,40,000. సో ఈ 12,40,000లో 12,40,000లో 5% కావాలి. చూడమ్మా, దీంట్లో 5% అండి. దీంట్లో 5%. 10% అంటే ఎంత? 0 తీసేయండి. 10% అంటే సో 12,40,000. ఓకేనమ్మా. సో దాంట్లో హాఫ్ కావాలండి. దీంట్లో హాఫ్ అంటే ఎంతమ్మా? 62,000. సో సీ ద ఆప్షన్స్ అండి, సీ ద ఆప్షన్స్.
సో 62,000 విచ్ ఆప్షన్ ఇస్ దేర్ అమ్మా? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ హ్యావ్ ఎన్ ఇర్రేషనల్ స్క్వేర్ రూట్? సో ఇట్లా ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ కరణీయ వర్గమూలం కలిగి ఉంది ఏంటి? చూడమ్మా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏనండి. ఇది దేని యొక్క వర్గమూలం అమ్మా? 105 యొక్క వర్గమూలం. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏనండి. 9025 కూడా పర్ఫెక్ట్ వర్గమూలమేనండి. సో ఇది 95 యొక్క స్క్వేర్ అండి. ఇది ఎంతమ్మా? 95 యొక్క స్క్వేర్. ఓకేనమ్మా, 95 యొక్క స్క్వేర్ ఇది. సో 3025 అంటే దేని యొక్క స్క్వేర్ అండి? 55 స్క్వేర్ అండి. 55. ఓకేనమ్మా, అదే 55 యొక్క స్క్వేర్. సో కానీ 6025 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. 6025 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అంటే, సో మనం ఏది పర్ఫెక్ట్గా మనం మెన్షన్ చేయలేకపోతున్నామండి? ఆప్షన్ బి. సో ఏమనంటే విల్ హ్యావ్ ఎన్ ఇర్రేషనల్ స్క్వేర్ రూట్. ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ ఈజ్ వాట్ అమ్మా? 6025. ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. The digits in the units place of the number represented by 7 to the power of 95, 3 to the power of 58. చూడమ్మా, ఒకటిలో స్థానంలో గల అంకె ఏంటంటున్నాడు. ఇప్పుడు 7 to the power of 95 ఉందండి. 7కి సైక్లిసిటీ మెకానిజాన్ని ఇక్కడ ఫాలో అవుతాం. 7కి సైక్లిసిటీ 4 అండి. 7కి సైక్లిసిటీ 4 కాబట్టి ఘాతంలో ఉన్నదాన్ని 4తో మనం భాగిస్తామండి. వచ్చేటువంటి శేషాన్ని 95తో భాగిస్తే వచ్చే శేషాన్ని మనం పవర్లో పెట్టుకోవాలి. శేషం ఎంత వస్తుందమ్మా? 3 వస్తుందండి. అంటే 7 క్యూబ్ వస్తుంది. 7 క్యూబ్ అంటే ఎంత? 343. అంటే ఒకటిలో స్థానంలో 3 వస్తుందండి. నెక్స్ట్ మనం 3 power 58 చూస్తే 3కి కూడా సైక్లిసిటీ 4 అండి. 3కి కూడా సైక్లిసిటీ ఎంతమ్మా? 4. సో 4తో మనం భాగించినట్లయితే శేషం ఎంతైతే వస్తుందో, సో ఎంత వస్తుందమ్మా? శేషం ఎంత వస్తుందంటే 2 వస్తుందండి. శేషం 2 వస్తుందంటే మనకు ఒకటిలో స్థానంలో ఏమొస్తుందండి? 9 వస్తుందండి. ఒకటిలో స్థానంలో ఏమొస్తుందమ్మా? 9 వస్తుంది. ఇప్పుడు 3లోంచి 9 పోయిద్దా అండి? పోదండి. ఓకేనమ్మా, 3లోంచి 9 పోదు అంటే -6 వస్తుంది. -6కి ఏమి యాడ్ చేయాలండి? +4 యాడ్ చేయాలి. అంటే మనకి యూనిట్ డిజిట్ ఏమొస్తుందండి? 4 వస్తుందండి. యూనిట్ డిజిట్ ఏమొస్తుందమ్మా? 4 వస్తుంది. అంటే 3లో 9 పోదు కాబట్టి ఒకటి అప్పు తీసుకుంటాం. అంటే ప్రీవియస్ దాని నుంచి మనం ఒకటి తీసుకుంటాం. అప్పుడు 13 అవుతుంది. 13లో 9 పోతే 4. అంటే మనకు 4 అనేటువంటి సో ఒకటిలో స్థానంలో అంకె వస్తుంది. ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ రాంబస్ అండ్ వన్ ఆఫ్ ద 2 డయాగ్నల్స్ ఆర్ 6 centimeters ఈచ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఒక రాంబస్ యొక్క ఒక భుజం ఇచ్చినాడు, ఒక కర్ణం ఇచ్చున్నాడు. మొత్తం 2 కర్ణాలు ఉంటాయి. ఆ 2 కర్ణాల్లో ఒక కర్ణం ఇచ్చున్నాడు. మీకు విషయం తెలుసా? రాంబస్లో అన్ని భుజాలు కూడా సమానమే. ఒక భుజం ఇచ్చినంటే 2 భుజాలు ఇచ్చిన అన్ని భుజాలు ఇచ్చినట్టే. ఒక కర్ణం కూడా ఇచ్చాడండి. ఒక కర్ణం 6 అన్నాడండి. అప్పుడు ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుందండి. ఇక్కడ మనకు లంబకోణం ఏర్పడుతుందండి. 6, 3. ఇక్కడ ఏమున్నట్టండి? ఇప్పుడు 6 స్క్వేర్ అంటే 36. 36లోంచి 9 తీసేస్తే 27. 27 మనం 3√3గా రాసుకోవచ్చు. అప్పుడు ఇది 3√3 అంటే ఇది కూడా 3√3 అవుతుంది. మనకి ఇప్పుడు మన 2 కర్ణాలు తెలుసు కాబట్టి సో మనకు ఫార్ములా ఏంటండి? వైశాల్యానికి ఫార్ములా ఏంటండి? ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద డయాగ్నల్స్. ½ ఇంటూ కర్ణాల లబ్ధము. ఒకటేంటమ్మా? 6. మరొకటి ఏంటమ్మా? 6√3. సో 3 times 3 6 hours ఎంతమ్మా? 18√3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 18√3. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద రేషియో 75:125. సో ఇట్స్ సింపులెస్ట్ ఫార్మ్ రిటర్న్ యాజ్ వాట్? సో 75:125 నిష్పత్తిని సరళమైన రూపంలో రాయండి. సో వీటిని వీలైనంత వరకు మనం తగ్గించి రాయాలి. ఏ టేబుల్లో పోతే 25 టేబుల్లో పోతాయి. 25 3s hours, 25 5s hours. So your answer is what? 3:5. Option A is the right answer. If P is 15 years old now and Q will be 26 years old after 6 years, what is the ratio of their present ages? P యొక్క ప్రస్తుత వయసు 15 అండి. P యొక్క ప్రస్తుత వయసు 15. ఓకేనమ్మా. మరియు 6 సంవత్సరాల తర్వాత Q యొక్క వయసు 26 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత 26 అంటే ప్రజెంట్ ఏమై ఉండాలి? 20 అయి ఉండాలి. అంతే కదా? ప్రజెంట్ ఏమై ఉండాలి? 20 అయి ఉండాలి. ఆయన వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత? 15:20. అంటే 5వ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3:4. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ టు RRC Group D 18 September 2018 Shift 1 రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ రోజు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్లో అసలు రీజనింగ్ లో ఆ పర్టికులర్ దాంట్లో మనకి మోడల్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఆ క్వశ్చన్స్ ఎలా తక్కువ టైంలో ఎలా ఆన్సర్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే, సో లెట్స్ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 1 హియర్. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్. సో డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్ అంటే ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వచ్చింది సార్? ఇది మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటాం. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏదైతే రాంగ్ ఉందో అది ఐడెంటిఫై చేసే మోడల్ అనమాట. ఇచ్చిన 4 లో ఏది డిఫరెంట్ గా ఉందనేది చెప్పాలి. సో ఏంటి ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇచ్చింది ఏంటంటే కాటన్ అని ఇచ్చారు, కాటన్. సెకండ్ వన్ వూల్, నెక్స్ట్ వన్ రేయాన్,
అండ్ కార్డ్బోర్డ్. సో కాటన్ కానీ వూల్ కానీ రేయాన్ కానీ ఈ మూడు కూడా ఏంటి అంటే క్లాత్ టైప్స్ అన్నమాట. సో మిగిలిపోయింది అంటే కార్డ్బోర్డ్. కార్డ్బోర్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద 3 అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ డి అనేది ఇక్కడ డి అనే ఆన్సర్ ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సింది. ఓకే, సో లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి బాడ్ మాస్ మీద క్వశ్చన్ ఇచ్చున్నాడు సార్. చూడండి, బాడ్ మాస్ కాన్సెప్ట్ మీద మనకి మినిమం 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం. ఇక్కడ మనల్ని క్లియర్గా అడిగింది ఏంటంటే ఇలా బ్రాకెట్ ఇచ్చి 36 + 6 + 6 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ 12 అని ఇచ్చున్నాడు అనమాట. సో దీని ప్రకారం చేస్తే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇఫ్ ప్లస్ బికమ్స్ డివైడెడ్ బై, ప్లస్ అనే దాన్ని డివైడెడ్ బైగా రాసుకుంటే సో 36 / 6 ఈ బ్రాకెట్ క్లోజ్ చేసినది మళ్ళీ డివైడెడ్ బై 6. సో అగైన్ వీఆర్ క్లోజింగ్ దిస్ బ్రాకెట్. ఇక్కడ ఇంటూ బికమ్స్ ప్లస్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఇంటూ బికమ్స్ ప్లస్ అని ఇచ్చారు. సో దిస్ బికమ్స్ +12. సో 36 / 6 అంటే 6. అగైన్ 6 / 6 is nothing but 1. So 1 + 12 is nothing but 13. So 13 is there in option C. So question number 6 ఆప్షన్ C అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చింది ఎజంప్షన్స్ అనే కాన్సెప్ట్. సో ఎజంప్షన్స్ అంటే మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎజంప్షన్ అంటే ఏంటంటే ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ ఏంటో ఐడెంటిఫై చేసే విధానాన్ని మనం ఎజంప్షన్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఆన్సర్ చెప్పగలం సార్ దీనికి. ఎలా అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి, ద స్కూల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ద స్కూల్ మేనేజ్మెంట్ హ్యాస్ introduced compulsory swimming class sessions. So school management has introduced compulsory swimming sessions for children below class 5. 5th క్లాస్ కంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్, చిన్న స్టూడెంట్స్ ఎవరైతే 4th క్లాస్ 3rd క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్విమ్మింగ్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలని కంపల్సరీ చేశారని చెప్తున్నారు. సో ఎందుకు కంపల్సరీ చేసి ఉండదు సార్? స్టడీస్ మామూలుగా 5th క్లాస్ 6th క్లాస్ అందరికీ చదివించాలి. చదువుతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ అనే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీని కూడా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమనుకోవచ్చు సార్ దీని ప్రకారం చూస్తే, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే యంగర్ చిల్డ్రన్ లెర్న్ స్విమ్మింగ్ ఫాస్టర్. సో దీని ద్వారా మీరు ఏం ఎజ్యూమ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా 5th క్లాస్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా స్విమ్మింగ్ నేర్పాలంటే చిన్నపిల్లలు త్వరగా నేర్చుకుంటారని స్విమ్మింగ్ నేర్పుతున్నారా సార్? కాదు. ఎందుకు నేర్పుతున్నారు అంటే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అదర్ దాన్ ద నార్మల్ సబ్జెక్ట్స్. నార్మల్గా చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వన్ అయితే కాదు. రెండోది ఏమి ఇచ్చారు, ద స్కూల్ విషెస్ టు ఎన్హాన్స్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ అన్ని కలిపి ఉండాలి. కాబట్టి ఆబ్వియస్లీ వీ కెన్ గో ఫర్ ఆప్షన్ 2 యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో క్లియర్గా తెలుగులో కూడా చూడండి ఒకసారి. పాఠశాల యాజమాన్యం 5వ తరగతి లోపు విద్యార్థులు తప్పనిసరి ఈత తరగతిని ప్రవేశపెట్టారని ఇచ్చాడు. సో చిన్నపిల్లలు ఈత త్వరగా నేర్చుకుంటారు లేదా పాఠశాల యాజమాన్యం తమ పిల్లలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఏం పెట్టుకుంటాం సార్ ఆన్సర్ అనే దాన్ని ఆప్షన్ 2ని ఆన్సర్గా పెట్టుకుంటాం. సో ఓన్లీ 2 మాత్రమే అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి సరైన సమాధానంగా పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో కాక్ ఈక్వల్స్ టు డిపిడిఎల్ అని ఇచ్చారు. సిఓసికే అనే దాన్ని డిపిడిఎల్ ఎలా రాయొచ్చు అంటే డైరెక్ట్ గా మనం చెప్పగలం సార్. ఎలా రాయొచ్చు? సింపుల్ గా దిస్ కెన్ బి రిటన్ యాస్ సో ఎలా C+1 O+1 C+1 అండ్ K+1. సో కాబట్టి ఖచ్చితంగా +1 అనే లాజిక్ రన్ అవుతుంది కాబట్టి అదే లాజిక్ ని మనం ఇక్కడ అప్లై చేసుకుని ఆన్సర్ చేస్తాం. సో అదే లాజిక్ ని అప్లై చేసి మనకి ఇచ్చింది ఏంటి, హెన్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుంది అని అడిగాడు. హెన్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుంది సార్? +1 +1 +1 H+1I E+1F and N+1O. So IFO is the answer, that is there in option D. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కూడా బిట్ రావడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ లో మనకి సిల్లోగిజమ్స్ నుంచి ఇచ్చున్నారు సార్. సో సిల్లోగిజం నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం మెన్షన్ చేసింది ఏంటంటే సమ్ పిన్స్ ఆర్ మెటల్స్, సమ్ పిన్స్ ఆర్ మెటల్స్. సో సమ్ పార్ట్ ని ఇలా కవర్ చేసుకున్నా. సో ఈ పార్ట్ ఇద్దరికి కంబైన్డ్ గా ఉందన్నమాట. తర్వాత సమ్ క్లిప్స్ ఆర్ మెటల్స్ అని ఇచ్చారు. సో సమ్ క్లిప్స్ ఆర్ మెటల్స్. సో క్లిప్స్ లో కొంత పార్ట్ మెటల్స్ లో ఉంది. సో పిన్స్, మెటల్స్, క్లిప్స్ అనే 3 పార్ట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ దీని వల్ల కంక్లూజన్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ వన్ సమ్ మెటల్స్ ఆర్ పిన్స్ అవుతాయి. సో సమ్ మెటల్స్ ఆర్ పిన్స్ అవుతున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. కమింగ్ టు ద సెకండ్ వన్ సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్ అని ఇచ్చారు. సో సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్ అవడానికి రెండింటికి మధ్యలో అసలు సంబంధం లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఇది అవ్వడానికి అవకాశం లేదు. సో ఓన్లీ వన్ ఫాలోస్ హియర్. సో ఓన్లీ వన్ ఫాలోస్ అనేది ఎక్కడ ఉంది సార్? మనకి ఆప్షన్ సి లో కనిపిస్తుంది. సో ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి సార్.
ఇది ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి అని అడిగారు, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అని వచ్చారు. సో రెక్టాంగిల్స్ ఆన్సర్ చేసే ముందు మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే సార్, రెక్టాంగిల్స్ నార్మల్గా మాన్యువల్గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తారు అంటే, సపోజ్ ఇలా ఒక రెక్టాంగిల్ ఇచ్చారు సార్, ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది, ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. అంటే 1 2 2 రెక్టాంగిల్స్ అయిన తర్వాత దీని అంతటిని కలిపినా ఒక రెక్టాంగిల్ అవుతుంది. అంటే ఇక్కడ 3 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. అలాగే ఇలా ఇచ్చారు అనుకుందాం, మనకి ఇలా ఇచ్చి ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఇది ఒక రెక్టాంగిల్ 2 3, దీంతో పాటు 1 and 2 కలిపితే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది, 2 and 3 కలిపితే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది, అలాగే 1 and 3 కలిపితే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో టోటల్ ఎన్ని వస్తున్నాయి సార్, అలా అయితే 6 రెక్టాంగిల్స్ వస్తున్నాయి అన్నమాట. సో మాన్యువల్ గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు చేసే పద్ధతి అది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఎన్ని ఉన్నాయి సార్, 1 2 3 4 5 6 7 8 9 10 ఏమో డైరెక్ట్ గా రెక్టాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కాంబినేషన్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. కాంబినేషన్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే 1 and 2 కలిపితే రెక్టాంగిల్ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు నేను 1 and 2 కలిపేసాను, ఒక రెక్టాంగిల్ అయింది. ఇప్పుడు 1 2 3 కలిపితే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి అది కూడా రెక్టాంగిల్ గా తీసుకుంటాం. 1 2 3 కలిపిన రెక్టాంగిల్ అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ 5 4 ఉంది. 5 4 ఆల్రెడీ మనం కౌంట్ చేసాం సెపరేట్ గా, కానీ 5 and 4 ని కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 3 5 4 ని కలిపినా ఒక రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 1 2 3 5 4 ని కలిపినా ఒక రెక్టాంగిల్ ఫామ్. సో ఇదంతా రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. 3 5 4 1 2 3 5 4 1 2 3 ఇవన్నీ రెక్టాంగిల్స్ ఫామ్ అయినాయి. తర్వాత ఇక్కడికి వద్దాం. ఇక్కడ 5 6 కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. 5 6 ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత 5 6 ఇండివిజువల్ గా కౌంట్ చేసిన తర్వాత 5 and 6 కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అయింది. దాని తర్వాత 6 ని 7 ని కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. 6 ని 7 ని కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 8 ఇండివిజువల్ చూస్తే 8 9 10 రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 9 ని 10 ని కలిపిన రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. దాంతో పాటు ఇప్పుడు చూద్దాం సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న 6 ని 7 ని కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అవుతుందని రాసుకున్నాం. అలాగే 6 7 తో పాటు ఈ 5ని కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి 6 7 8 9 10 కలిపితే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ 5 4 తో పాటు వీటి కూడా రెక్టాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అక్కడ నెంబర్స్ అన్ని కలిపేసాం అనుకోండి సార్, 5 4 6 7 8 9 10 అదంతా కూడా ఒక రెక్టాంగిల్. అక్కడ ఉన్న నెంబర్స్ అన్ని కలిపిన ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూద్దాం సార్. 10 తర్వాత 11 12 13 14 15 16 17 18 19 20 21 వచ్చినాయి. అవి కాకుండా ఇంకేం మిగిలినాయి అంటే 1 2 3 4 కలిపితే ఒకటి వస్తుంది. అలాగే 3 4 5 కలిపితే వస్తుంది. మొత్తం కలిపితే ఒకటి వస్తుంది. అంటే ఎక్స్ట్రా ఇంకేం ఉన్నాయి సార్, మొత్తం దీంతో పాటు 21 కాకుండా +3. సో 21 + 3 ఇస్ నథింగ్ బట్ 24 రెక్టాంగిల్స్ అని చెప్పొచ్చు. ఇలా మనకి ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు ఇలా రెక్టాంగిల్ ఫామ్ అయింది అంటే ఇందులో 1 2 కౌంట్ చేసి దీని అంతటి ఒక రెక్టాంగిల్ గా తీసుకుంటాము. ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఉంది అంటే 3 అని తీసుకుంటే 1 and 2 ఒక పార్ట్, 2 and 3 ఒక పార్ట్, 1 2 3 ఒక పార్ట్, ఇంకొక పార్ట్ ఎక్స్ట్రా అయితే అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో టోటల్ మనకి ఎన్ని వచ్చినాయి అంటే 24 పార్ట్స్ అనేది వచ్చినాయి. సో క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం సార్. ఆద్య వాక్స్ 500 meters టువర్డ్స్ నార్త్. ఇలా నార్త్ వైపు 500 meters ట్రావెల్ చేసిందంట అమ్మాయి. అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 250 meters. ఇందులో హాఫ్ ట్రావెల్ చేసింది, 250 meters ట్రావెల్ చేసింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ షీ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ పొజిషన్. సో ఇనిషియల్ పొజిషన్ తో కంపేర్ చేసుకుని ఎక్కడ ఉందని అడిగారు. ఇది ఇనిషియల్ పొజిషన్, స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఒకసారి దీన్ని మనం ఎండింగ్ పాయింట్ గా తీసుకుందాం. మనం అడిగింది ఏంటి, ఆమె తన ప్రారంభ స్థానానికి సంబంధించి ఇప్పుడు ఏ దిశలో ఉందంటే ఇక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉందని అడుగుతాం. సో ఏ డైరెక్షన్ అవుతుంది సార్, ఇది వెస్ట్ వైపు ఉంది, నార్త్ వైపు ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అనేది ఆన్సర్ గా పెట్టుకోవాలి. సో దీన్నే మనం తెలుగులో వాయువ్యం అని కూడా అని అంటాం అనమాట. సో ఆప్షన్ నెంబర్ 23 ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి మళ్ళీ ఎగ్జామ్షన్స్ మీద క్వశ్చన్ ఇచ్చారు. ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి సార్, ఇంటెన్షన్ ని ఐడెంటిఫై చేసుకోవటం అనేది చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం. ద ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ గెట్టింగ్ నియర్ అని రీనా రిమైండెడ్ హెడ్ డాక్టర్స్. రీనా అని ఆవిడ వాళ్ళ కూతుర్లకు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ఏదో ఆడుకుంటా ఉన్నట్టున్నారు. వాళ్ళ కూతుర్లు ఏం చెప్తుందంటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అని చెప్పింది. సో ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి, సో మీరు కొంచెం స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తా ఉన్నట్టుగా చెప్పింది అనమాట. సో దానికి తగ్గట్టుగా చూస్తే ఏంటి అజంప్షన్స్ అవడానికి ఉన్నాయి చూద్దాం. చివరి పరీక్షలు దగ్గర పడుతున్నాయి రీనా తన కుమార్తెతో గుర్తు చేసింది. అయితే దీని ద్వారా మీరు ఏం ఊహించవచ్చు.
షీ వాంట్స్ దెమ్ టు రిమెంబర్ అబౌట్ దర్ స్టడీ షెడ్యూల్. సో స్టడీ షెడ్యూల్ గురించి రిమెంబర్ చేద్దామని ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఒకళ్ళు గుర్తున్నా సరే ఒకసారి రిమెంబర్ చేస్తున్నాం, ఒకసారి గుర్తుపెట్టుకున్నాము, మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి చదవాలి కదా అని చెప్పి గుర్తు చేస్తుంది కాబట్టి అవుతుంది. షీ వాంట్స్ దెమ్ టు గివ్ సీరియస్ థాట్ టు దర్ ఎగ్జామ్స్. సో ఎందుకు రిమైండ్ చేస్తుంది అంటే మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పడానికి చెప్తుంది కాబట్టి సో 2 అవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి both 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఎజంప్షన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆ పర్టికులర్ దాని మీద నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి ఇంటెన్షన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ వర్డ్ ఎజంప్షన్ అంటే ఏంటంటే ఇంటెన్షన్ ఐడెంటిఫై చేసుకోవటం. అవతలి వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి, దేన్ని చెప్దాం అనుకుని ఆ వర్డ్ అన్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చినాడో చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే 10th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ భిన్నమైన దాన్ని కనుక్కోండి అని ఇచ్చారు. సో భిన్నమైన దాన్ని కనుక్కోండి అని ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఇంటర్సెక్షన్ అయ్యాయి, ఇక్కడ ఇంటర్సెక్షన్ అయ్యి, ఇక్కడ ఇంటర్సెక్షన్ అయ్యాయి, ఇక్కడ మాత్రం ఇంటర్సెక్షన్ అవ్వాలి. 2 సెపరేట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి డి అనేది డిఫరెంట్ గా ఉంది. సో డి అనేది ఎందులో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. గ్లాస్ ట్రాన్స్పరెంట్ అని ఇచ్చారు. గ్లాస్ ఆబ్వియస్గా దాని పారదర్శకత కలిగి ఉంటుంది, అంటే యువతలను చూస్తే అవతల కనిపించదు. వుడ్కి వచ్చేసరికి ఆబ్వియస్గా అది ఒపేక్ అవుతుంది. ఒపేక్ అంటే ఏంటి, అపారదర్శకమైనది, అందులో మనం బయటికి చూడడానికి అవ్వదు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే సస్టైనబిలిటీ. ఇది కూడా మళ్ళీ ఎగ్జామ్షన్స్ మీద ఇచ్చున్నారు సార్. సో ఈజీ క్వశ్చన్స్ ఇస్తే 1 లైన్లో ఇస్తారు, కొంచెం ఆలోచింపజేసేలా ఉండేది అయితే మాత్రం కొంచెం పెద్ద క్వశ్చన్ ఇస్తారు సార్. చూద్దాం. Sustainability can be defined as a practice of meeting the needs of current generation without degrading or destroying the natural resources. అంటే సస్టైనబిలిటీ అంటే సుస్థిరత సాధించటము. అంటే మీ జీవన విధానాన్ని సుస్థిరంగా సాధించాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు డెవలప్ అవ్వాలి. డెవలప్ అవడంతో పాటు నేచర్ని కూడా జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ తీసుకువెళ్ళాలి అని కూడా చెప్తా ఉన్నాడు. మీరు అభివృద్ధి చెందడంతో పాటు నేచర్ని జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్తే, చూసుకుంటూ వెళ్తే అప్పుడు మాత్రమే అది సరైన సుస్థిరత సాధించడం అని అంటారు అని ఇచ్చాడు అన్నమాట. సో అయితే ఇక్కడ ఇచ్చిన ఎజంప్షన్స్ ఏంటో చూద్దాం. అవర్ లైఫ్స్ అండ్ ఎకానమీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ న్యాచురల్ క్యాపిటల్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ న్యాచురల్ సర్వీసెస్ అండ్ ద ఎనర్జీ ప్రొవైడెడ్ బై ద సన్. సో అవర్ లైఫ్స్ అండ్ ఎకానమీస్ డిపెండెన్స్ ఆన్ ద న్యాచురల్ క్యాపిటల్. సో మన జీవితాలన్నీ కూడా న్యాచురల్ క్యాపిటల్ మీద డిపెండ్ అయి ఉంటాయి అని చెప్తా ఉన్నాను. ఓకే సార్. సో న్యాచురల్ క్యాపిటల్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. విచ్ ఈస్ మేడప్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ న్యాచురల్ సర్వీసెస్. కాబట్టి ఖచ్చితంగా వాడు చెప్పింది అదే కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు. రెండోది, జస్ట్ యాజ్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఇన్ నోస్ వీ షుడ్ ఇన్వెస్ట్ అవర్ క్యాపిటల్ అండ్ లీవ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇట్ ప్రొవైడ్స్ టు లీవ్ సస్టైనబిలిటీ వీ నీడ్ టు డూ ద సేమ్, ప్రొటెక్ట్ అవర్ న్యాచురల్ క్యాపిటల్ అండ్ లివ్ ఆఫ్ అవర్ బయోలాజికల్ ఇన్కమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే నార్మల్గా ఎవరన్నా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు సార్, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ మీద బతుకుతూ ఉంటారు చాలా మంది. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు డబ్బును అప్పుగా ఇచ్చి వచ్చే ఇంట్రెస్ట్ మీద బతుకుతూ ఉంటారు కదా. సో అలాగే మనం కూడా ఏం చేయాలంటే మనం ఫ్యూచర్లో భవిష్యత్తులో బాగా బతకాలి అంటే ఇప్పుడున్న నేచర్ని బాగా కాపాడుకోవాలని చెప్తున్నాను. దానికి అంత ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎజంప్షన్స్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా పైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అంతవరకు మాత్రమే ఆలోచించాలి, కొత్తగా ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. అదే ఇక్కడ ఇచ్చిన మనకి ఏదైతే ఎగ్జాంపుల్ లా ఇచ్చినాడో దీన్ని మనం యూనివర్సల్ ట్రూత్స్ గా తీసుకోవచ్చు. యూనివర్సల్ ట్రూత్స్ అనేది ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు మనం చేస్తాం కదా, వాదనలు చేసేటప్పుడు ఇలాంటి మనకిచ్చే క్వశ్చన్స్ ఏవైతే యూనివర్సల్ ట్రూత్స్ ఉంటే అప్పుడు ఇది కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్షన్లు ఎప్పుడు కూడా కొత్తగా ఊహించడం, అందులో ఉన్నది మాత్రం ఆలోచించడానికి అవకాశం ఉంది. సో ఓన్లీ 1 ఫాలోస్ హియర్. సో ఓన్లీ 1 ఫాలోస్ అనేది ఎక్కడ ఇచ్చారు సార్, ఆప్షన్ సిలో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటాం. తర్వాత ప్రశ్న చూద్దాం. కింది వాటిలో ఏది దీనికి సరిపోతుందని ఇచ్చారు సార్. టేబుల్, క్లాత్ అండ్ వుడ్. ఇలా తీసుకుంటే ఇందులో ఏది సరిపోతుందని అడిగాడు. సో టేబుల్, క్లాత్, వుడ్కి వచ్చేసరికి టేబుల్ అనేది వుడ్తో తయారై ఉంటుంది, క్లాత్ అనేది డిఫరెంట్. సో ఆబ్వియస్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. దీన్ని మనం క్లాత్ అని అనుకుంటే ఇది టేబుల్ అనుకుంటే ఇది వుడ్ అనుకోవచ్చు. మొత్తం టేబుల్స్ అన్ని కూడా వుడ్తో తయారు చేస్తారని చెప్పొచ్చు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇఫ్ సౌత్ బికమ్ సౌత్ ఈస్ట్ అని ఇచ్చారు. ఇలా మనకి ఉన్న 8 డైరెక్షన్స్ లో సౌత్ బికమ్ సౌత్ ఈస్ట్. సౌత్ బికమ్ సౌత్ ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ ఇక్కడికి వచ్చేసింది. అంటే సౌత్ ఈస్ట్ ఇక్కడికి వచ్చేసిందంటే ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఎంత మూవ్ అయిపోయింది, 45 degrees ప్లస్ అయిపోయింది. మళ్ళీ ఏమడిగారు, వాట్ విల్ నార్త్ బికమ్స్ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమవుద్ది, ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఉండే డైరెక్షన్ ఏంటి సార్, అది నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అనేది నార్త్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో వాట్ విల్ నార్త్ బికమ్, సో నార్త్ అనేది ఏమవుతుంది సార్, అప్పుడు నార్త్ వెస్ట్ అయిపోతుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది పెట్టుకోవాలి, అది వాయువ్యంగా చెప్పుకుంటాం సార్. తర్వాత ప్రశ్న గమనిద్దాం.
ఇందులో భిన్నమైన దాన్ని కనుక్కోండి అని ఇచ్చారు. సో ఫస్ట్ సర్కిల్ చూస్తే ఇలా రొటేట్ అవుతుంది సార్, సెకండ్ సర్కిల్ కూడా అలాగే రొటేట్ అవుతుంది, థర్డ్ సర్కిల్ కూడా అలాగే రొటేట్ అవుతుంది, కానీ ఇది ఒకసారి రివర్స్ రొటేట్ అవుతుంది. అంటే మిగతావన్నీ సవ్య దిశలో తిరిగితే ఇది మాత్రం అపసవ్య దిశలో తిరుగుతుంది. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఆప్షన్ డి అనేది డిఫరెంట్ గా ఉంది. అంటే ఇక్కడ ఇచ్చిన డి ఇమేజ్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి అది సిలో చూపిస్తూ ఉంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో నో గ్లాసెస్ ప్యాడల్ ఇక్కడ రాద్దాం సార్, నో గ్లాసెస్ ప్యాడల్. తర్వాత ఆల్ ప్యాడల్స్ ఆర్ బ్రేక్స్, ఆల్ పెడల్స్ ఆర్ బ్రేక్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆల్ బ్రేక్స్ ఆర్ పెడల్స్ అవుతాయి సార్, మొత్తం బ్రేక్స్ అని పెడల్స్ అవుతాయి, మొత్తం పెడల్స్ అని బ్రేక్స్ అయినప్పుడు మొత్తం బ్రేక్స్ అని పెడల్స్ అవడానికి అవకాశం లేదు. ఒకవేళ పాసిబిలిటీ ఇచ్చింటే చూడొచ్చు. సో ఫస్ట్ తీసేస్తున్నాను. రెండు సమ్ బ్రేక్స్ ఆర్ పెడల్స్, సమ్ బ్రేక్స్ ఆర్ పెడల్స్ అవుతాయి సార్, అవుతాయి. సో సెకండ్ పెట్టుకోవచ్చు. నో బ్రేక్ ఇస్ గ్లాస్ అని ఇచ్చారు. సో నో బ్రేక్ ఇస్ గ్లాస్ అంటే ఇక్కడ నెగిటివిటీ అనేది దేనికి ఉంది, ఈ గ్లాస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి పెడల్స్ లోకి రాకూడదు సార్, అంతే తప్ప ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి థర్డ్ అంటే నో బ్రేక్ ఇస్ గ్లాస్ అంటే ఈ నెగిటివిటీ ఈ రెండింటికి మాత్రమే ఉంది, మొత్తం బ్రేక్ అంతటికి లేదు కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా తీసుకోలేము. కాబట్టి ఆన్సర్ పెట్టుకోవచ్చు ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే మళ్ళీ డైరెక్షన్స్ నుంచి మరో క్వశ్చన్ వచ్చింది సార్. ఇక్కడ డైరెక్షన్స్ మీద ఆ రోజు పేపర్లో 3 క్వశ్చన్స్ ఇచ్చుకున్నాడు సార్ ఆల్రెడీ. ఓకే, ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్ నార్త్, నార్త్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అంటే నార్త్ ఈస్ట్ అనేది ఏమైపోయిందంట, నార్త్ అయిపోయింది. దెన్ వాట్ విల్ ఈస్ట్ బికమ్స్ అని ఇచ్చారు. నార్త్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అంటే ఇలా వచ్చేసింది సార్. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అడిగింది ఏంటి, ఈస్ట్ ఏమవుతుంది అడిగారు. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, ముందుకు వెళ్ళిపోతుంది. 45 degrees వెనక్కి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఈస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఏ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది, నార్త్ ఈస్ట్ ఒరిజినల్ పొజిషన్లోకి ఈస్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సో వాట్ విల్ ఈస్ట్ బికమ్స్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి సెల్ఫ్. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఈ క్రింది వాటిలో ఇది ఏ సమూహానికి చెందదు, గోరు, జుట్టు, మొటిమలు, బొటనవేలు. సో గోరు కానీ జుట్టు కానీ బొటనవేలు కానీ అంటే నెయిల్ కానీ హెయిర్ కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా బాడీలో పార్ట్. యాక్నే అనేది ఒక టైప్ ఆఫ్ డిజార్డర్, అంటే మొటిమలు రావటం అనేది బాడీలో ఉండే మార్పుల వల్ల వచ్చేది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్. సో సి అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆ సి అనేది ఎందులో ఉంది సార్, డీలో ఉంది కాబట్టి డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 16, 18, 22 ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, నెంబర్ సిరీస్ చేస్తున్నప్పుడు గ్యాప్ అనేది ఇంపార్టెంట్. సంఖ్యల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత ఇచ్చారు, నెంబర్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది గుర్తుపెట్టుకోండి సార్. 4 పాయింట్స్ చెప్తాను ఇక్కడ. నెంబర్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది అంటే మనం స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ లో ఆన్సర్ వెతుక్కోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ లో ఆన్సర్ వెతుక్కోవాలి. ఒకవేళ ఇది ఎక్కువగా ఉంటే, ఒకసారి గ్యాప్ ఎక్కువగా ఉంటే హ్యూజ్ గ్యాప్ కనిపిస్తే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్కి వెళ్తాం. ఒకవేళ లెస్ గ్యాప్ కనిపిస్తే మనం డిఫరెన్స్ కు వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా కాకుండా గ్యాప్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, నెంబర్స్ మధ్య గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో ఇలా చేసి ఈ పద్ధతి ఫాలో అయితే 99.99% ఆన్సర్ అయితే దొరికేస్తాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చిన వాటిలో నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలా ఉన్నాయి నెంబర్స్ అని 16, 18 పక్క నెంబర్లే కాబట్టి డిఫరెన్స్ చూడండి. 2 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 34 అనేది ఉండాలి. అది ఆప్షన్ డిలో ఇచ్చు. ఓకే, తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఆల్ కవర్స్ ఆర్ ప్లాస్టిక్ అని ఇచ్చారు. ఆల్ కవర్స్ ఆర్ ప్లాస్టిక్. తర్వాత ఆల్ ప్లాస్టిక్ ఆర్ టాక్సిక్. చూద్దాం, ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ కవర్స్ అవుతాయా, రివర్స్ అవడానికి అవకాశం ఉందా సార్, లేదు. ఆల్ టాక్సిక్ కవర్స్ అవుతాయా, రివర్స్ చేయడానికి అవకాశం ఉందా సార్, అది కూడా లేదు. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టుకోవాలి, నో కంక్లూజన్ ఫాలో, రివర్స్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత ఇక్కడ బాడ్ మాస్ చూద్దాం సార్. మళ్ళీ బాడ్ మాస్ మనకి ఇచ్చింది ఏంటంటే 80 + 20 డివైడెడ్ బై 5 -12 × 92 అని ఇచ్చారు. దీన్ని మనం ఎలా మార్చుకోమని చెప్తున్నారు, ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మార్చుకొని చేసుకోమని చెప్తా ఉన్నారు. 5, 12, 92 అని ఇచ్చారు. ఇక్కడ ప్లస్ అనే దాన్ని ప్లస్ ని డివైడెడ్ గా రాశారంట, ప్లస్ ని డివైడెడ్ గా రాశారు, డివైడెడ్ ని మైనస్ గా రాసుకున్నారు, అలాగే మైనస్ ని ఇంటూ గా రాశారు, ఇంటూని ప్లస్ గా రాశారు. అలా అయితే 80 / 20 అంటే 4 వస్తుంది, -5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 60 వస్తుంది, తర్వాత +92. ఇప్పుడు చూద్దాం సార్, ఇక్కడ మైనస్ ఉంది, రెండుగా అబ్జర్వ్ చేస్తే 96 లోంచి 60 తీస్తే 36 అనే సమాధానం అవుతుంది. అది ఎక్కడ ఉంది సార్, మనకి ఆప్షన్ సిలో కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇందులో ఉన్నటువంటి చతురస్రాల సంఖ్యను కనుక్కోండి అని ఇచ్చారు.
మీరు ఎప్పుడైనా గమనించండి సార్ ఒక విషయాన్ని, చతురస్రాలు చేసేటప్పుడు మీకు ఇలా ఉన్నాయనుకుందాం సార్, ఇలా 4 ఇచ్చున్నాడు, 1 2 3 4, ఇది డైరెక్ట్గా 4 కనిపిస్తున్నాయి. ఈ 4 కలిపితే ఒక స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇందులో ఎన్ని ఉంటట్టు మనకి 5 స్క్వేర్స్ ఉన్నట్టు. సో అలాంటిది గమనించండి సార్, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 4 కనిపిస్తూ ఉన్నాయి, 1 2 3 4, ఇక్కడ 4 కనిపిస్తూ ఉన్నాయి. రైట్, అంటే ఏంటి, ఈ లోపల ఉన్న దాంట్లో 5 ఉంటాయి, ఈ బయట ఉన్న దాంట్లో కూడా 5 ఉంటాయి. సో ఇక్కడ ఒక 10 ఉన్నాయి సార్, ఇక్కడ కూడా సేమ్ అంతే కదా, ఇక్కడ ఉన్న వాటిలో 5 ఉంటాయి, ఈ చుట్టూ ఉన్న వాటిలో 5 ఉంటాయి. సో ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో మొత్తం 20 అయినాయి. అవి కాకుండా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు కలవటం వల్ల మనకు ఒక స్క్వేర్ ఫామ్ అయింది. చూడండి ఇక్కడ ఈ రెండు కలవటంలో ఒక స్క్వేర్ ఫామ్ అయింది కాబట్టి అది కూడా ఒకటి. సో 20 + 1 అనేది ఆన్సర్ అవుతుంది, 21 ఆన్సర్గా పెట్టుకుంటే సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో ప్రశ్న చిత్రాన్ని రూపొందించడానికి క్రింది వాటిలో ఏ ఎంపిక గణాంకాలు సరైనవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఫిగర్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ క్వశ్చన్ ఫిగర్? సో ఏంటంటే తయారు చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే కనిపిస్తుంది సార్, మనకి ఇలా రెక్టాంగిల్ కనిపించింది కాబట్టి ఇది ఉండాలి, మధ్యలో పెంటగన్ లా కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా ఉండాలి. అసలు అందులో ట్రయాంగిల్ లేదు కాబట్టి ఇది అవసరం లేదు, సర్కిల్ ఉంది. సో ఏంటంటే యూజ్ చేస్తాం సార్, ACD ఉండాలి, అది ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. తర్వాత ప్రశ్న గమనించండి. మమత ఈజ్ ద మదర్ ఆఫ్ సూర్య అని ఇచ్చారు. మమత సూర్యకి తల్లి. ఓకే, సో మమత ఈజ్ ద మదర్ ఆఫ్ సూర్య, సూర్యకి మదర్ అన్నమాట. హౌ ఈస్ మమతాస్ బ్రదర్ రిలేటెడ్ టు సూర్యాస్ బ్రదర్? ఒకవేళ సూర్యకి బ్రదర్ ఉంటే, అలాగే మమతాకు కూడా బ్రదర్ ఉంటే, ఈ సూర్య బ్రదర్ స్థానంలో మీరు ఉంటే ఈ మమత వాళ్ళ బ్రదర్ మీరు ఏమనిపిస్తారని ఇచ్చారు. ఏమనిపిస్తారు సార్? సూర్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ అంటే మీకు కూడా మదరే, మీ మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? మేనమామ అవుతారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం సార్. సూర్య వాళ్ళ తల్లి మమత అని ఇచ్చారు. ఓకే, సూర్య వాళ్ళ తల్లి మమత. మమత సూర్యకి తల్లి, మమత సోదరుడు సూర్య సోదరుడికి ఏమవుతాడు? సూర్యకి ఒక సోదరుడు ఉంటే ఆ మమత సోదరుడు ఏమవుతారు సార్? మేనమామ అవడానికి అవకాశం ఉంది. సో మెటర్నల్ అంకుల్. ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్ అంకుల్ అంటాం, మదర్ సైడ్ అయితే మెటర్నల్ అంకుల్ అని అంటాం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చిందండి, ఎంపికలోని ఏ బొమ్మ ప్రశ్న బొమ్మకు దగ్గర పోలికను కలిగి ఉందని ఇచ్చాడు. సో గమనిస్తే ఇక్కడ అన్నింటిలో కూడా మనకి ఇలా ట్రిపీజియం ఒక ఈ షేప్ లో ఉంది సార్, ట్రిపీజియం షేప్ లా కనిపిస్తుంది మనకి. ఓకే, సో 4 సైడ్స్ ఉన్న ప్యారలోగ్రామ్ లా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఉన్నది మధ్యలో మళ్ళా ఇంకొక ప్యారలోగ్రామ్ లా ఇచ్చున్నాడు చూడండి, ఇంకో 4 సైడ్స్ ఉన్న ట్రిపీజియం లా ఇచ్చున్నాడు. సో ఇలాంటిది ఇందులో ఉంది అంటే ఇక్కడ గమనిస్తే దీనికి రెండు సమానంగా ట్రిపీజియం లా ఉండాలి. ఇది ఒక కార్నర్ పెట్టుంది, ఇది అవ్వదు. ఇది యాక్చువల్గా ఒక కార్నర్ పెట్టుంది, ఇది అవ్వదు. సో ఇది సైడ్కి ఉంది కాబట్టి అలాంటి సైడ్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డీలో మాత్రమే ఉంది. ఇందులో హాఫే ఇచ్చున్నాడు చూడండి, సో ఇది అవ్వదు. సో ఆప్షన్ డి పెట్టుకుని సరిపోతే అది ఎక్కడ ఉంది, డి అనే బొమ్మ ఇమేజ్ ఎక్కడ ఉంది సార్? సిలో ఉంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 76 ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మళ్ళీ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ గురించి ఇచ్చున్నారు. సో ఆర్గ్యుమెంట్స్ అంటే మనం వాదనలు అనుకుంటాం కదా. ఒకసారి చూద్దాం ఏం చేద్దాం. ఎస్, క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 21st century's teenagers under stress? అంటే 21వ శతాబ్దంలో ఉన్నటువంటి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారని అడుగుతా ఉన్నాడు. ఎస్, టీనేజర్స్ పర్సెప్షన్ ఇస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సక్సెస్ఫుల్ ఆర్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. Failure has somehow gone from being viewed as a learning opportunity to being clearly unacceptable. సో ఎలా అయిపోయిందంటే టీనేజర్స్ అందరూ ఎలా అయిపోయారు అంటే పర్సెప్షన్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి స్ట్రెస్. ప్రతిసారి వాళ్ళు చేసిన ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా ఆలోచించట్లేదు అంటే ఫెయిల్యూర్ అనేది మన సక్సెస్ లో ఒక పార్ట్, ఆ ఫెయిల్యూర్ నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి అని ఆలోచించట్లే వాళ్ళు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి నా లైఫ్ అయిపోయింది అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారని చెప్పాడు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. రెండో చూద్దాం. నో, స్ట్రెస్ ఈజ్ అ రిలేటివ్ పర్సెప్షన్ దట్ కెన్ బి మేనేజ్ విత్ ప్రాపర్ గైడెన్స్. సో స్ట్రెస్ అనేది రిలేటివ్ స్ట్రెస్ లో ఉన్నారంటే ఎస్, నో స్ట్రెస్ లో లేరు. ఎందుకు లేరు అని చెప్తున్నాడంటే స్ట్రెస్ ఈజ్ అ రిలేటివ్ పర్సెప్షన్. ఈ స్ట్రెస్ అనేది రిలేటివ్ పర్సెప్షన్ కాబట్టి దాన్ని మనం ప్రాపర్ గైడెన్స్ తో చేయగలమని చెప్తా ఉన్నాం. సో ప్రాపర్ గైడెన్స్ తో చేయగలమా అని అంటే ఖచ్చితంగా చేయగలం. కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ పెట్టుకో. 1, 2, 2 సమాధానంగా అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. క్లియర్. చివరి ప్రశ్న ఏమి ఇచ్చినారో చూద్దాం సార్. ఇందులో వచ్చిన చివరి ప్రశ్న ఏంటంటే ఫైండ్ ద డే నేమ్ ఆఫ్ 24th March 2006. సో 24th March 2006 కి వచ్చే డేట్ ఏంటని అడిగారు అనమాట. డే ఏంటని అడిగారు. సో ఇది మనం మామూలుగా కోడ్స్ వాడతాం కదా సార్, 0336 146 25035 అనే కోడ్స్ వాడతాం. అలాగే సెంచరీ కోడ్స్ కూడా వాడతాం. సో ఇక్కడ డేట్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మనం డేట్ రాసుకోవాలి. డేట్ ఏమి ఇచ్చారు మనకి
24 అని ఇచ్చారు. తర్వాత మంత్ కోడ్ రాసుకోవాలి. మార్చ్ అంటే ఎన్నో మంత్స్, థర్డ్ మంత్ కాబట్టి 3 అని ఉంది ఇక్కడ, ఆ 3 రాసుకున్నాము. తర్వాత మంత్ కోడ్, తర్వాత ఇక్కడ సెంచరీ చూద్దాం. సో 2006 అంటే ఏ సెంచరీ రన్ అవుతుంది, 2000 సెంచరీ రన్ అవుతుంది కాబట్టి సెంచరీ కోడ్ ఎంత 6. అలాగే ఇయర్ రాసుకోవాలి. ఏ ఇయర్ రన్ అవుతుంది సార్ అక్కడ, 2006 ఇయర్ రన్ అవుతుంది. ఈ 6 ఏంటి, సెంచరీ కోడ్. 2000 సెంచరీలో ఏ క్వశ్చన్ అడిగినా 6 అనే కోడే తీసుకుంటాం. తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి ఏం చేయాలంటే లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి సార్. 2006 ఇప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చి ఉంటే ఒక లీప్ ఇయర్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టోటల్ చేయండి సార్. 4 + 3 7, 13, 19, 20. సో 2 వస్తుంది. 2 + 2 4, 40 అంటే 7 5 = 35 తీసుకున్నాం అనుకోండి. 7 5 = 35 తీసుకుంటే మిగిలిపోయింది ఎంత సార్, 5. 5 అంటే ఏంటి, ఫ్రైడే. సో 5 అంటే ఫ్రైడే తీసుకుంటాం కాబట్టి శుక్రవారం అనేది ఆన్సర్ పెట్టుకుంటాం. సో 100 క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. సో ఈ రోజు మీ ప్రశ్నలో ఏదైతే ఈ రోజు చూసుకున్న పేపర్లో ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి రిపీట్ కాకుండా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.